గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన అద్భుత ఘట్టం గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆయన ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో బృందావన ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేసేవారు. వ్యవసాయం, వర్షాలు ఇంద్రుడి ఆధీనంలో ఉన్నాయని నమ్మేవారు. ఒకసారి బాలకృష్ణుడు ఈ పూజలను చూసి ఇంద్రుడికి బదులుగా గోవులకు, భూమికి, పర్వతాలకు పూజ చేయటం ఉత్తమమని సూచించాడు. ఎందుకంటే పర్వతాలు వర్షానికి మూలం, గోవులు ప్రజల జీవనాధారం, ఇక భూమి ఆహారాన్ని అందిస్తుంది. అయితే కృష్ణుడి సలహా మేరకు ప్రజలు ఇంద్రుడి పూజను మానేసి గోవర్ధన పర్వతానికి పూజ చేయటం ప్రారంభించారు. దీనితో ఇంద్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను అవమానించారని భావించి బృందావనంపై ప్రళయ భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. వానలు, ఉరుములు, మెరుపులతో బృందావనం మునిగిపోతుండగా ప్రజలు భయంతో వణికిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రజలను రక్షించటానికి తన లీలతో గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో పైకి ఎత్తాడు. ఆ పర్వతం కింద బృందావన ప్రజలు, పశువులు, పక్షులు ఆశ్రయం పొందాయి. 7 రోజుల పాటు ఇంద్రుడు వర్షాన్ని కురిపించిన శ్రీకృష్ణుడు పర్వతాన్ని అలాగే నిలిపి ఉంచాడు. చివరకు ఇంద్రుడికి తన తప్పు అర్థమైంది. కృష్ణుడి లీలలను గుర్తించి తన అహంకారాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత వర్షాన్ని ఆపి కృష్ణుడిని క్షమించమని వేడుకున్నాడు. ఈ సంఘటన ద్వారా శ్రీకృష్ణుడు ఇంద్రుడి అహంకారాన్ని అంచివేసి ప్రకృతికి, ప్రజలకు తన రక్షణను చాటాడు. జై శ్రీకృష్ణ.